హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ముందుగా గెజిట్ విడుదల, మరి ఏపీలో జిల్లాల స్వరూపం అయితే మారబోతోంది. మరి ప్రజల నాడి అంటే ప్రజల నుండి కూడా స్పందన అయితే రావటం జరుగుతుంది. కొంతమందికి మేలు జరిగితే కొంతమందికి మేలు జరగకపోవచ్చు. మరి ప్రజలేమనుకుంటున్నారు? ముందుగా వచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఏముంది? ఇవన్నీ కూడా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాము. ఏపీలో కొత్త జిల్లాల మార్పులు, చేర్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జిల్లాల పునర్విభజన రెవెన్యూ డివిజన్ల మార్పులపై రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. కొన్ని చోట్ల సంబరాలు జరుగుతుంటే మరికొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముందుగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా సంతోషం సగం, అసంతృప్తి సగం అయితే ఉందిక్కడ. అదేంటంటే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా శుభవార్త చూద్దాము. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయడం పట్ల ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒంగోలు, సంతనూతలపాడు, కొండేపి, దర్శి, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చడం మంచి పరిణామం. సో, ఇది శుభవార్తే. గిద్దలూరులో సెగ. కానీ గిద్దలూరు నియోజకవర్గ ప్రజలలో మాత్రం ఆగ్రహమే ఉంది. సమస్య ఏంటంటే గిద్దలూరులో 6 మండలాలను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనిగిరి రెవెన్యూలో కలపడాన్ని వారైతే వ్యతిరేకిస్తున్నారు. వారి డిమాండ్ ఈ మేరకు చూసుకుంటే గిద్దలూరుకు కేవలం 25-65 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురం డివిజన్‌లోనే తమను ఉంచాలని లేదా గిద్దలూరును ప్రత్యేక డివిజన్‌గా చేయాలని వారు లోకల్‌గా కోరుతున్నారు. రవాణా పరంగా ఇది తమకు చాలా ఇబ్బందికరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, ఇకపోతే రెండవది నెల్లూరు వర్సెస్ తిరుపతి. గూడూరు, వెంకటగిరి ప్రజల వేదన. తిరుపతి జిల్లాలో గూడూరు, వెంకటగిరి ప్రాంతాలను కొనసాగించడంపై స్థానికుల నుండి మరియు టీడీపీ శ్రేణుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వాళ్ళేమంటున్నారంటే ముందు ఇచ్చిన హామీ ఏమైందని అడుగుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు గూడూరును తిరిగి నెల్లూరులో కలుపుతామని జెప్పి హామీ ఇచ్చారనమాట గతంలో ఎన్నికల సమయంలో. ఇప్పుడు ఆ హామీ నెరవేరకపోవడంతో ప్రజలైతే నిరాశ చెందుతూ ఉన్నారు. ఎందుకు నిరాశ చెందుతున్నారంటే దూరాభారం. గూడూరు నుండి నెల్లూరు దూరం 36 కిలోమీటర్లు. అంటే ఇది డిస్టెన్స్ అనేది 36 జస్ట్ 36 కిలోమీటర్స్ చాలా దగ్గరవుతుంది. అదే గూడూరు నుండి తిరుపతికి 110 కిలోమీటర్లు. ఇది చాలా దూరం అవుతుంది. ఆల్మోస్ట్ ట్రిపుల్ 3 సార్లు ఆహ్, డిస్టెన్స్ అయితే దూరం ఉంది. 3 టైమ్స్. సో, మండలాల గోల. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరిగి ఆహ్, తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్‌లో కలపడం పట్ల తీవ్ర అభ్యంతరకరమైతే ఉంది. ఉదాహరణకు కలువాయి వాసులైతే జిల్లా కేంద్రమైన తిరుపతికి వెళ్ళాలంటే ఏకంగా 160 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇది ప్రజలకు, రైతులకు నరకప్రాయం. విద్య, వైద్యం, వ్యాపారం అవసరాలకు నెల్లూరే దగ్గరని వారి వాదన. అలాగే మదనపల్లె జిల్లా ఎట్టకేలకు ఫలించిన కల. చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కొత్త జిల్లా మదనపల్లె, పీలేరు, తంబెల్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాలతో మదనపల్లె జిల్లా ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అభివృద్ధి. మదనపల్లె పట్టణ జనాభా దాదాపు 2,50,000. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంత జిల్లా కేంద్రంగా మారడంతో వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందుతుంది. సౌకర్యం. అన్ని నియోజకవర్గాలు జిల్లా కేంద్రానికి 30-50 కిలోమీటర్ల పరిధిలోనే ఉండటం పరిపాలనా పరంగా చాలా సౌకర్యవంతమైతే ఉంది. సో, ఈ యొక్క కొత్త జిల్లా ఏర్పడడము మదనపల్లికి ఎంతో శుభసూచకమని చెప్తున్నారు అక్కడి వాసులు. ఇకపోతే నాలుగోది ఎన్టీఆర్ జిల్లా వర్సెస్ కృష్ణా జిల్లా. గన్నవరం, పెనమలూరు, అలాగే విలీనం రగడ. విజయవాడ నగరానికి ఆనుకొని ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో ఉంచడంపై అసంతృప్తే ఉంది. గ్రేటర్ విజయవాడ. గతంలో టీడీపీ హయాంలోనే వీటిని గ్రేటర్ విజయవాడలో కలపాలని ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే రామవరప్పాడు, ప్రసాదపాడు ప్రసాదంపాడు, అలాగే కేసరపల్లి వంటి ప్రాంతాలు విజయవాడలో అంతర్భాగంగా మారిపోయాయి.
ఇక్కడ అభ్యంతరకరం ఏమిటంటే వీటిని ఎన్టీఆర్ జిల్లాలో కలపకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని, రియల్ ఎస్టేట్ మరియు పారిశ్రామికంగా ఇవి విజయవాడలోనే ముడిపడి ఉన్నాయని స్థానికుల వాదన. ఇక ఐదోది కడప వర్సెస్ అన్నమయ్య, ఒంటిమిట్ట, సిద్ధవటం ప్రజల ఆవేదన. యాక్చువల్‌గా కడప నగరానికి కూతవేటు దూరంలో ఉన్న సిద్ధవటం దాదాపు ఒక 20 కిలోమీటర్స్ కూడా ఉండదనమాట. ఆహ్, సో, బిలో 20 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఒంటిమిట్ట అయితే బిలో 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ యొక్క ఈ 2 మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే దూరాభారం అవుతుంది. సిద్ధవటం వాసులైతే కలెక్టరేట్ పని మీద రాయచోటి వెళ్ళాలంటే కడపకు వచ్చి బస్సులు మారి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సో, అదే కడప అయితే కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ డిస్టెన్సు. ఇక సెంటిమెంట్ ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాద్రిగా పిలుస్తారు. కడప జిల్లాతో దీనికి విడదీయని అనుబంధం అయితే ఉంది. దీనిని అన్నమయ్య జిల్లాలో కలపడం సరికాదని వారు డిమాండ్ చేస్తున్నారు. సో, కడప ఒంటిమిట్ట అనేది మనకు రెండో భద్రాద్రిగా అయితే పేరు వచ్చిందనమాట. సో, అంతగా ముడిపడి ఉన్నటువంటి ఈ యొక్క క ఒంటిమిట్టను కడపలో చేర్చడమే విలీనం చేయడమే మంచిదని జెప్పేసి కోరుతున్నారు. ఇక ఆరోది మడకశిర నెరవేరిన చిరకాల వాంఛ. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర ప్రజలకు ఆహ్, ఇది పండుగ లాంటి వార్త. కొత్త డివిజన్ పెనుగొండ డివిజన్‌ను వేరు చేసి అగలి అలాగే అమలాపురము, ఇక గుడిబండ, రోళ్ళు, మడకశిర మండలాలతో ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. పరిశ్రమలు ఇప్పటికే ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి పరిశ్రమలు వస్తున్నందున కొత్త డివిజన్ ఏర్పాటు ఈ ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుంది. ఇక ప్రభుత్వ సూచన మీ అభిప్రాయం చెప్పండి అంటోంది. ఈ ముసాయిదా నోటిఫికేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే గెజిట్ విడుదలైన తేదీ నుండి 30 రోజుల్లోపు సంబంధిత కలెక్టర్ కార్యాలయంలో తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. కాబట్టి అసంతృప్తి ఉన్న ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సో, ప్రభుత్వము తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కాదండి. మనకు నచ్చలేదంటే ఒక గ్రూప్‌గా వెళ్ళి లేదా ఇండివిడ్యువల్‌గా అయినా సరే మనము కలెక్టరేట్ ఆఫీస్‌కి వెళ్ళి మాది పలానా మండలము, మాది పలానా కేంద్రము. సో, మనకి ఇది కేంద్రంగా ఉండాలి. ఇది రెవెన్యూ డివిజన్‌గా ఉండాలి. ఇది జిల్లాగా ఉండాలని మేము కోరుతున్నామని జెప్పేసి ఎక్కువ మోతాదులో వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని ప్రజలకు అనుకూలంగా ప్రజలు కోరుకున్న విధంగానే మళ్ళీ తిరిగి వాటిని యథాస్థానానికి గూడా ఆహ్, చేర్చే అవకాశం అయితే లేకపోలేదు.